ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. ఒక అడవిలో ఒక కోతిపిల్ల ఉండేది. అది చాలా తెలివైనది. ఒకరోజు ఆ కోతిపిల్ల ఆహారం కోసం వెతుక్కుంటూ ఒక గుహలోకి పోయింది. ఆ గుహ ఒక పెద్ద పులిది. కోతిపిల్లకు ఆ విషయం తెలియదు పాపం. ఆహారం కోసం వెతుకుతూ ఉంటే గుహ లోపల పైభాగం నుండి ఏదో చెట్టు వేరు కిందకు వేలాడుతూ కనిపించింది. ఆ వేరును లాగితే ఏదైనా దుంప దొరుకుతుందేమోనని కోతి లాగసాగింది. అంతలో బయటకు పోయిన పెద్ద పులి గుహలోకి తిరిగి వచ్చింది. కోతిని చూడగానే దానికి నోరూరింది. ఆహా, ఈరోజు మంచి విందు భోజనం దొరికింది అనుకుంటూ మీదకు దూకపోయింది. కోతిపిల్ల ఆ పులిని చూసి భయపడిపోయింది. పారిపోవడానికి వీల్లేదు. ఎలా అని ఆలోచించింది. చేతులు పైకెత్తుంది కదా, వెంటనే గుహ పైభాగాన్ని అలాగే 2 చేతులతో గట్టిగా పట్టుకొని, ఓ పులిమామ, నువ్వు నన్ను చంపితే నాతో పాటు నువ్వు కూడా చచ్చిపోతావు అంది. నేనెందుకు చచ్చిపోతాను అని పులి గట్టిగా నవ్వింది. అరే, నా మాట విను, నేను చెప్పేది నిజం అని కోతిపిల్ల అన్నది. అప్పుడు పులికి అనుమానం వచ్చింది. అడిగింది. కోతిపిల్ల కావాలనే ఆయాసపడుతూ గుహ పైకప్పు కింద పడిపోతూ ఉంటే చేతులు అడ్డం పెట్టి గట్టిగా పట్టుకున్నా. చేతులు తీశానంటే చాలు, ఇక నేను పైకప్పు పడిపోతుంది. తొందరగా నువ్వు కూడా పట్టుకో, ఇప్పటికే నాకు చేతులు నొప్పి పెడుతున్నాయి అంది. పెద్ద పులి భయపడిపోయి అది కూడా పైకప్పును గట్టిగా పట్టుకుంది. కోతిపిల్ల కాసేపు ఉన్నాక, నేను బయటికి పోయి ఏవైనా పెద్ద జంతువులు కనబడితే లోపలికి పంపుతా, కాసేపు అలాగే గట్టిగా పట్టుకో, ఎందుకంటే నీకు ఒక్కడికి ఇది సాధ్యం కాదు. ఇంత పెద్ద గుహ కింద పడిపోతుంది లేకుంటే, నువ్వు పట్టి నీ చేతులు తీసేస్తే అని చెప్పింది. ఆ పులి కప్పును పట్టుకొని అలాగే ఉండిపోయింది. ఎంతసేపు ఉన్నా కోతి రాలేదు. పులికి చేతులు పీకసాగాయి. కాపాడమని గట్టిగా కేకలు పెట్టసాగింది. పులి అరుపులు విన్న ఒక నక్క మెల్లగా గుహలోకి వచ్చింది. ఏం పులిమామ, అలా పైకప్పు పట్టుకొని నిలబడ్డావేంటి, ఏమైంది అని అడిగింది. పులి జరిగిందంతా చెప్పింది. నక్క పకపకమని నవ్వుతూ, రాతితో తయారు చేసిన గుహ కప్పు ఎక్కడైనా పడిపోతుందా? నీ పిచ్చి కానీ, ఆ కోతిపిల్ల చాలా టక్కరిది, నేను మోసం చేసి ఎప్పుడో పారిపోయింది అని చెప్పింది. ఆ మాటలకు పులి అమ్మ దొంగ అంటూ దాని తెలివికి ముక్కున వేలేసుకుంది. మరి ఈ కథలో నీతేంటి? అపాయం ఏదైనా వచ్చినా కూడా ఉపాయంతో ఆలోచించి తప్పించుకోవాలి. ఇంతటి చక్కటి కథను రాసిన వారు డాక్టర్ ఎం హరికిషన్ గారు.